పోలవరం నిర్మించేది మన డబ్బులతో కాదు, అమరావతి నిర్మించేది మన డబ్బులతో కాదు, అప్పులే. ఇంకేమైపోతున్నాయి డబ్బులు? ఎక్కడికి పోతున్నాయి? ఎవరు వాడుతున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు వాడుతున్నారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు కదా, అదే అదే ఆర్టీసీకి ఏమైనా డబ్బులు పంపిస్తున్నారా? కొన్ని అది లెక్క చెప్పానండి, ఎంత ఇస్తున్నారు? అది ప్రభుత్వం భరిస్తుందని అదే చెప్పాలి కదా, ఎంత భరిస్తున్నారు అన్నటువంటి. అయినా అదంతా అది చూసినా కూడా దీనంత ఖర్చు రాదు కదా వాటికి. బేసిక్ సమస్య ఏంటంటే మేము చేసేసాం మీరు సర్దుకోండి అనే టైప్లో వెళ్తున్నారు. మొదట్లో బాగానే ఉంటుంది, క్రమంగా అది ఏంటంటే ఇద్దరి మధ్యన కంపారిజన్ అయితే పర్మనెంట్గా పడిపోతుంది. చంద్రబాబు నాయుడుకి ఇదివరకు ఏంటంటే పోటీ లేని రోజుల్లో ఒక ఆస్పెక్ట్ ఉంది. ఆ పోటీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు కానీ చూసుకున్నప్పుడు మధ్యలో రోషయ్య కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కొంత సంతోషం, ఆయనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు పోటీకి సంబంధించి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి పోటీ స్పష్టంగా కనబడుతుంది. నిన్ననే జగన్ దిగిపోయే టైంకి అయితే అంతా అయిపోయింది కదా. సీన్ ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా. ఇట్లా లాస్ట్ ఎలక్షన్స్ 6 నెలల ముందు కాదు కదా అతను ఇచ్చిన పెన్షన్లు, ఎవ్రీ 6 monthsకి అయితే రివ్యూ చేసుకొచ్చాడు కదా. స్టార్టింగ్ నుంచి ఇచ్చారు. దాంతోపాటు రేషన్ కార్డులు ఇవ్వడమా లేకపోతే ఇంకోటి ఇవ్వడమా చేసుకొచ్చారు అక్కడ. ఇక్కడ అది మిస్ అవుతున్నారు. అది ఎట్లాగా పరిష్కారం అనేది ఆలోచించుకోవాలి. సరే, ఇప్పటికీ అప్పులు చేస్తున్నారు అనేది పక్కాగా లెక్క అయితే తేలుతుంది. ఇప్పుడు అదనంగా ఏడాదికి 4,800 కోట్ల రూపాయలు, ఇది ఖచ్చితంగా అదనపు భారమే. మరో కొత్త అప్పుకు సిద్ధమవుతారా?